ఈ నిబంధన వాక్యం వినుడి. యూదా మనుషులతోనూ యెరూషలేము నివాసులతోనూ నీవిలాగు మాట్లాడి తెలియజేయవలెను. వాక్యం తెలియజేయబడుతుందా లేదా? వాక్యం వింటున్నావా లేదా? వాక్యం వింటే ఒక రకమైన శిక్ష ఉంది, వినకపోతే ఇంకో రకమైన శిక్ష ఉంది. ప్రార్థనకి వెళ్ళి దేవునితో సహవాసం చేయకపోతే ఒక రకమైన శిక్ష ఉంది. ప్రార్థనకి వెళ్ళి మన జీవితాలు మార్చుకోకపోతే ఒక రకమైన శిక్ష ఉంది. ప్రార్థనకి వెళ్తూ లోకంతో స్నేహం చేస్తూ ఉంటే ఒక రకమైన శిక్ష ఉంది. ఇన్ని రకాల శిక్షణను చూసుకోండి. అందుకే అన్నారు ఇక్కడ, మీరు ఈ నిబంధన వాక్యం వినుడి. నిబంధన వాక్యం విను. నిబంధన అంటే నిబంధన. అయ్యా నిబంధన పెట్టద్దయ్యా, స్వేచ్ఛలు వదిలేండి అయ్యా. ప్రార్థనకు వస్తే వచ్చారు. ప్రార్థనకు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఎలా పడితే అలా ప్రార్థనకు అర్థం కాదు, ఎలా పడితే అలా ఉంటాం కాదు. ప్రార్థన ఏమన్నాడు? నిబంధన. నిబంధన నువ్వేం చేయాలో వాక్యం చెబుతుంది. వాక్యం ప్రకారం నువ్వు చేయాలి, వాక్యం ప్రకారం జీవించాలి. దేవుని దగ్గరికి వెళ్తున్నామంటే వాక్యం ఏం చెబుతుంది, మనం వాక్యానుసారం జీవిస్తున్నావా లేదా? అదే మాట చెబుతూ ఉన్నాడు. మీరు ఈ నిబంధన వాక్యం వినుడి. యూదా మనుషులతోనూ యెరూషలేము నివాసులతోనూ నీవు ఎలాగూ మాట్లాడి తెలియజేయవలెను. ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చినగా, ఈ నిబంధన వాక్యం విననొల్లని వాడు శాపగ్రస్తుడగును. వాక్యం వినని వాడు ఏమవుతాడంట? శాపగ్రస్తుడవుతాడు. శాపం. వాక్యం వినకుండా కొంతమంది చేస్తూ ఉండదు. పనులు గట్టి గట్టిగా అరవటం, గట్టి గట్టిగా మైకులు పెట్టడం. అలాగే అయ్యా వాని మైకు ఎక్కువైపోయిన సౌండ్. వాక్యం చెబుతుంది. వాక్యం ఎన్నో ఏమవుతుంట? శాపగ్రస్తులు అవుతాడు. వాక్యం వినకపోతే ఏమొస్తుందంట? శాపం వస్తుందంట. అదన్నా అర్థమవుతుందా? అయ్యా మనం ప్రార్థనకి వెళ్ళి వాక్యం వినకపోతే శాపాలు వస్తాయి అయ్యా అని బైబిల్ వాక్యం చెబుతుందయ్యా అని ఎప్పుడన్నా అన్నా మనం? ఏముండదా, దేవుడు క్షమిస్తాడులే. ఇది మాత్రం మనకు బాగా తెలుస్తుంది. దేవుడు వాక్యం వినకపోతే శపిస్తాడనే విషయం మనం ఎప్పుడు అనుకోవాలి. అసలు మనం అనుకోకూడదు. ఎందుకని? దేవుడు ఎవరున్నాడే? దేవుడు చూస్తున్నాడా? దేవుడు వింటున్నాడా? దేవుడు మాట్లాడతాడా? ఇది మనకున్న ఆలోచన. కానీ ఇక్కడే ఉన్నాడు, విననొల్లని వాడు శాపగ్రస్తుడు. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి శాపాలు తెచ్చుకుంటున్నావా? వాక్యం వింటున్నావా? వాక్యం విని వాక్యానుసారం నడుచుకున్నావా? వాక్యం వింటూ లోకంతో స్నేహం చేస్తున్నావా? యేసుక్రీస్తు వారు వాక్యం ఇచ్చింది నువ్వు లోకంతో స్నేహం చేయడం కాదమ్మా. నువ్వు నేర్చుకోవాల్సింది లోకంలోంచి నువ్వు ఎలా ఉండాలి? దేవుని బిడ్డగా జీవించాలి, బ్రతకడం నేర్చుకోవాలి, దేవునితో సహవాసం చేసే స్థితి కావాలి. అలా ఉన్నప్పుడే నువ్వు దేవుని బిడ్డగా ఉంటావు. లేదా వాక్యం వినకపోతే ఏముందంట? శాపాలు వస్తాయి. శాపాలు వస్తాయి. శాపాల కోసం ప్రార్థనకు వెళ్ళమాకున్నామా? దేవునితో సహవాసం చేయండి, దేవుని మాట వినండి, దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకుని. లోక స్నేహం కాదు మనకు కావాల్సింది. లోకంతో మనకి ఏం సంబంధం లేదు. దేవుని బిడ్డలుగా మనకు దేవుడు వాక్యం ఇచ్చాడు. వాక్యం చాలా జాగ్రత్తగా విని వాక్య ప్రకారం నడుచుకున్నామంటే మనం పరలోక రాజ్యంలో ఉంటాం. మనకు కావాల్సిన గురి పరలోక రాజ్యం. అలాగే ఈ లోకంలో దేవుని నీతి కలిగి ఉండాలి. దేవుని నీతి కలిగి ఉన్నామా లేదా? దేవుడు చూసేది ఒకటే, దేవుని నీతి మనలో ఉందా లేదా? అలాగే వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వాక్యం ఇచ్చిన వాళ్ళకి ఎందుకు? చాలా మంది బైబిల్ తీసుకెళ్ళి టీవీల కింద, లేకపోతే మంచాల కింద, లేకపోతే తల కింద పెట్టుకుంటూ ఉంటారు. వాక్యం ఇచ్చింది నీకు దేనికమ్మా? టీవీల కిందను, మంచాల కిందను, లేకపోతే తల కింద పెట్టుకోమనా? నువ్వు వాక్యం ఇస్తే నువ్వు రక్షించబడతావు, నువ్వు పరలోక రాజ్యానికి వస్తావని వాక్యం ఇస్తే నేను తల కింద పెట్టుకుంటానయ్యా, అలాగే టీవీల కింద పెట్టుకుంటానయ్యా,
లేదా మంచాల మీద పెట్టుకున్నారా, మనసు కింద పెట్టుకున్నారయ్యా. ఇది కాదు బైబిల్ వాక్యం ఇచ్చింది. నువ్వు వాక్యం విని నీ జీవితాన్ని బాగు చేసుకుంటావు. నువ్వు వాక్యం అయితే దేవుడు నేను అక్కడ పెట్టుకున్నారా, ఎక్కడ పెట్టుకుంటానయ్యా. అయితే బైబిల్ వాక్యం చెబుతుంది, వాక్యం వినని వాడు శాపగ్రస్తుడు అవుతాడు. శాపాలు వాక్యం వినకుండా నువ్వు ఎక్కడన్నా ఆటంకపరుస్తున్నావు చూసుకో. ఎన్నిసార్లు ఆటంకపరిస్తే అన్నిసార్లు నువ్వు శాపాన్ని దేవుడి దగ్గర తెచ్చుకున్నావు. నువ్వు శాపాలు తెచ్చుకున్నావు ఆ దేవుని దగ్గర నుంచి. దేవుడు చూడాలి, దేవుడు వినాలి అనుకుంటున్నావు, కానీ దేవుని వాక్యంలో శాపాలు వస్తాయని. అలాగే ఇంకో మాట చూద్దాం బైబిల్ వాక్యంలో.